ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 32ను పరిశీలిద్దాం. ధ్యాన యోగాన్ని వివరిస్తున్న శ్రీకృష్ణుడు ఒక పరిపూర్ణ యోగి యొక్క అత్యున్నత లక్షణాన్ని ఈ శ్లోకంలో అర్జునుడికి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున్ సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జునా, ఏ వ్యక్తి అయితే ప్రాణులన్నింటినీ తనతో సమానంగా చూస్తాడో, వారి సుఖాన్ని తన సుఖంగా మరియు వారి దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడో అతడే ఉత్తమమైన యోగి అని పరిగణించబడతాడు. ఇక్కడ ముఖ్యమైన పదం ఆత్మ ఉపమ్యేన, అంటే తనతో పోల్చుకోవడం. మన శరీరానికి ఒక చిన్న ముల్లు గుచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుందో, అలాగే ఇతరుల బాధను కూడా తన సొంత బాధగా అనుభూతి చెందగలిగేవాడే నిజమైన యోగి. ఇది సానుభూతిని మించిన ఏకత్వ భావన. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఆధ్యాత్మికత అనేది కేవలం వ్యక్తిగత మోక్షం కోసం చేసే సాధన కాదు. అది విశ్వవ్యాప్తమైన ప్రేమ మరియు కరుణను పెంపొందించుకోవడం. నేను, నాది అనే సంకుచితమైన భావనను దాటి ప్రతి జీవిలో తననే చూసుకోగలగడం అసలైన యోగసిద్ధి. అందరి సుఖదుఖాలను పంచుకున్నప్పుడే మన హృదయం విశాలమవుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన చుట్టూ ఉన్నవారి పట్ల దయతో ప్రవర్తించడం ద్వారా దీన్ని ఆచరించవచ్చు. ఇతరులు సంతోషంగా ఉన్నప్పుడు వారితో కలిసి ఆనందించాలి, అసూయపడకూడదు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు అది వారి కర్మ అని వదిలేయకుండా మనకు చేతనైనంతలో ఓదార్పును, సహాయాన్ని అందించాలి. ఈ రకమైన ఎంపథెటిక్ జీవన విధానం మన కుటుంబ మరియు సామాజిక సంబంధాలను బలపరుస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.